ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా దోమలను నియంత్రించినప్పుడే సంపూర్ణ ఆరోగ్యం అనే నినాదంతో సబ్ యూనిట్ అధికారి టి నరసింహారెడ్డి అన్నారు. పట్టణంలోని బుధవారం జిల్లా పరిషత్ బాలురా హైస్కూల్లో మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో ప్రపంచ దోమల దినోత్సవంలో భాగంగా పట్టణంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ సర్ రోనాల్డ్ రాస్ అను వైద్య శాస్త్రవేత్త మలేరియా పారాసైట్ జీవిత చక్రాన్ని పరిశోధన చేసి 1897 సంవత్సరం దోమ యొక్క జీర్ణాశయ ఇతర ప్రేగుల్లో మలేరియా పరాన్నజీవిని కనుగొని మలేరియా దోమ ద్వారా ఆరోగ్యవంతులైన మానవులకు వ్యాప్తి చెందుతుందని రుజువు చేశారు. 1902లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందడం జరిగిందని అన్నారు. భారతీయ వైద్య రంగంలో 25 సంవత్సరాలుగా పని పూర్తి చేసిన వ్యక్తి అన్నారు. దోమలను వృద్ధి చెందే ప్రదేశాలను పూర్తిగా తొలగించాలని అన్నారు. అలాగే ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించాలని అన్నారు. మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడువాపు వ్యాధి వంటి వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇక ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి దోమలేని సమాజాన్ని నిర్మించాలని అన్నారు. ఇక ప్రజల అందరి భాగస్వామ్యంతోనే దోమలను అదుపు చేయగలమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల చేత దోమలు లేని సమాజాన్ని నిర్మిద్దాం, దోమలను అంతమొందిద్దాం, ఫ్రైడే డ్రై డేలను పాటిస్తాం అనే నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి శరత్ చంద్ర, హెడ్ మాస్టర్ గాజులపల్లి వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఆగస్టు 20, 1920 సందర్భంగా ప్రపంచ దోమల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా దోమలు అనేటువంటివి అనేక వ్యాధులను కలిగిస్తూ దానివలన అనేక లక్షల మంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కలిగించాలనేటువంటి ప్రధాన ధ్యేయంతోనూ మరియు పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కలిగించినట్లయితే భవిష్యత్తులో దోమల వల్ల వచ్చేటువంటి మలేరియా మరియు డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడు వ్యాపి వ్యాధి వంటి వ్యాధులను నివారించాలనేటువంటి ప్రధాన ధ్యేయం. ఆ ధ్యేయంతో ఈరోజు కూడా మన పాఠశాలలో ప్రపంచ మలేరియా దినోత్సవ సందర్భంగా ఆ రోజు రొనాల్డ్ రాస్ సికింద్రాబాద్లో కనిపెట్టినటువంటి ఈ ప్లాస్మోడియం అనేటువంటి క్రిమి ద్వారా మనకు దోమలు వ్యాప్తి చెంది చేస్తున్నాయి మలేరియా అనేటువంటి దాని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనివల్ల విద్యార్థుల్లో అవగాహన కలిగి భవిష్యత్తులో మలేరియా నివారణలో వాళ్ళు భాగస్వాములు కావాలనేటువంటి ప్రధాన ఉద్దేశాన్ని ఈ నరసింహారెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రపంచ దోమల దినోత్సవం. ఎందుకనగా 1897లో సర్ రోనాల్డ్ రాస్ గారు ఎన్నో సంవత్సరాలు అధ్యయనం చేసి దోమల ద్వారా ఈ మలేరియా వ్యాధి ఏ విధంగా మానవునికి సంక్రమిస్తుంది అనే సిద్ధాంతంపై కష్టపడి ఆయన ఆ మహానుభావుడు అనాఫిలిస్ ఆడదోమ, ఏ ఆడదోమలో ఈ యొక్క పరాన్నజీవులు కలిగి ఉంటాయో ఈ పరాన్నజీవులు కలిగిన దోమ ఆరోగ్యవంతుని పుట్టినప్పుడు మలేరియా వ్యాధి రావడం, ఈ వ్యాధి వచ్చినప్పుడు రోజు మార్చి రోజు 103 నుంచి 104 డిగ్రీలు టెంపరేచర్ రావడం, ఒళ్ళంతా చెమట పట్టడం, మరలా జ్వరం దానంతా అదే జరుగుతూ ఆ మానవుని యొక్క రక్తాన్ని పిప్పి చేసి పీడిస్తుంది. ఆ విధంగా దాదాపు ఈ మలేరియా వ్యాధితో కొన్ని లక్షల మంది, మిలియన్ల మంది ప్రపంచమంతా కూడా చనిపోవడం జరుగుతూ ఉంది. ఈ భారతదేశ ప్రభుత్వ సిద్ధాంతము 2027 కల్లా భారతదేశంలో మలేరియాను ప్రాలదోలాలి, 2030 కల్లా దీన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. భారతదేశంలోనే మలేరియా వ్యాధి సింగిల్ కేసు కూడా లేకుండా 0 కేసు చేయాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతినబడింది. అదేవిధంగా మన జిల్లా వైద్యాధికారి గారు డాక్టర్ నాగరాజు సార్ గారు, అది జిల్లా వైద్యాధికారి, అదేవిధంగా మన జిల్లా మలేరియా అధికారి శ్రీమతి మనోరమ గారి ఆదేశాల మేరకు ఈరోజు కూడా మన జిల్లాలో అన్ని తాలూకాల్లో అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క ప్రపంచ దోమ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క దోమల ద్వారా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, జపనీస్ ఎన్సెఫలైటిస్, ఫైలేరియాసిస్, తర్వాత పచ్చ జ్వరాలు ఇటువంటి రకాలు కీటకాల వలన వచ్చి అన్ని వ్యాధులను కూడా నియంత్రించే దశలో భాగంగా మేము అన్ని కార్యక్రమాలు ప్రికాషన్స్ తీసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు ఎక్కడైతే లో లేయింగ్ ఏరియాస్ ఉన్నాయో ఆ లో లేయింగ్ ఏరియాస్ అన్నీ కూడా
మేము గంబూజియా చేపలను వదలడం. ఎందుకంటే దోమ పెట్టిన లార్వాను వెంటనే గుడ్డు పిగిలి లార్వా దశలో ఉండగానే దోమ ఎదగకుండానే ఆ గంబూజియా చేపలు తినడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ అయ్యి ఉండి డ్రైనేజ్ కాలువలు ఎక్కడైతే ఉండి ఈ బ్రీడింగ్ ప్లేస్ ఉన్నాయో అక్కడంతా ఆయిల్ బాల్స్ కూడా మనం ఏర్పాటు చేసి వదులుతున్నాం. తర్వాత ప్రతి శుక్రవారం కూడా మా ఆరోగ్య కార్యకర్తల చేత, ఆశా కార్యకర్తల చేత ఈ యొక్క దోమల నియంత్రణలో భాగంగా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేలో భాగంగా ఇంటింటి సర్వే చేయడం, ఫీవర్ కేసెస్ సర్వే చేయడం, లార్వా సర్వే చేయడం, తర్వాత ఎక్కడైతే ఈ బ్రీడింగ్ ప్లేస్ ఉన్నాయో ఆ లార్వా నియంత్రణలో భాగంగా అబేట్ సొల్యూషన్ పిచికారీ చేయించడం జరుగుతూ ఉంది. తదుపరి ఎక్కడైతే ముందుగానే ఈ స్కూల్స్ ఓపెనింగ్ బిఫోరే అన్ని హాస్టల్స్ కూడా జనరల్ స్ప్రేయింగ్ చేసి ప్రతి విద్యార్థికి కూడా ఈ యొక్క కీటకజనిత వ్యాధులు రాకుండా ఉండాలని హాస్టల్స్ అన్నీ కూడా ఏసియం స్ప్రేయింగ్ చేయించడం జరిగింది. ఇప్పుడు కూడా ఎక్కడ డెంగ్యూ కానీ చికున్గున్యా కానీ ఎటువంటి పాజిటివ్ కేసు ప్రస్తుతానికి మన కంట్రోల్లో ఉంది. ఎక్కడ వచ్చినా కూడా మా సిబ్బంది అందరం కూడా అప్రమత్తమై అక్కడ స్ప్రేయింగ్ చేయించడం, అక్కడ వెంటనే కూడా నివారణ చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతము డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికున్గున్యా కానీ ప్రస్తుతానికి మన జిల్లాలో అదుపులోనే ఉంది.